యేసుక్రీస్తు వాక్యాన్ని బోధించేటప్పుడు అనగా సువార్తను ప్రకటించేటప్పుడు అక్కడున్న ప్రజలలో పరిసయ్యులు ఉన్నారు, అదేవిధంగా ధర్మశాస్త్రాన్ని బోధించే వారు ఉన్నారన్నమాట. అయితే ఆయన బోధలను ఖండించాలని చెప్పి, ఆయన బోధలను ప్రజలలో అడ్డుకోవాలని చెప్పి, ఆయనను తిరకాసు పెట్టాలని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే శోధించుచు కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అందులో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఏం చేస్తాడంటే ఒక ప్రశ్న అయితే యేసుక్రీస్తుని అడుగుతాడు. అదేంటంటే, బోధకుడా, ధర్మశాస్త్రం అంతటిలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని చెప్పి యేసయ్యను అడుగుతాడనమాట ధర్మశాస్త్రోపదేశకుడు. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్తాడంటే, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ఆరాధించడం, నీ దేవుడైన ప్రభువును ప్రేమించడం, ఇది మొదటి ఆజ్ఞ అని చెప్తాడన్నమాట. రెండవది ఏం చెప్తాడంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అని చెప్తాడు. ఈ రెండు ఆజ్ఞలు కనుక మీరు పాటించినట్లయితే మీరు ధర్మశాస్త్రాన్ని పాటించిన వారు అవుతారు. అదే విధంగా ప్రవక్తలు చెప్పినటువంటి విషయాలను కూడా మీరు అనుసరించిన వారు అవుతారు.